సినిమాలు రాజకీయాలు ఒకదాంతో ఒకటి విడదీయలేనంత మిళితం అయి ఉన్నాయి. తమిళనాడులో సినిమాల్ని రాజకీయాల్ని విడదీసి చూడడం కుదరదు. ఇక టాలీవుడ్ లో కొంతవరకు ఓకే గానీ కాలీవుడ్ లో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కూడా నాయకుల ఇన్వాల్వ్మెంట్ హవాకు ఎదురే లేకుండా పోతుంది. కళారంగాన్ని శపించడం లేదా తొక్కిపట్టి ఉంచడం లాంటివి ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన వారే చేస్తే అది ఎలా ఉంటుందో గట్టి అనుభవాలు అయితే అవుతున్నాయి. తమను వ్యతిరేకిస్తే లేదా పట్టించుకోకపోతే తాట తీస్తాం అన్న తీరుగా ప్రభుత్వాలు ముఖ్య నాయకులు వ్యవహరించడం విమర్శల పాలవుతుంది. గత ఏపీ ప్రభుత్వ టాలీవుడ్ పై ఉక్కుపాదం మోపిన సంగతి అయితే తెలిసిందే. టికెట్ ధరలు సహా చాలా సమస్యల్లో తెలుగు చిత్రసీమ ప్రముఖులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింక్ అయితే కుదరలేదు. అది ఈగో గొడవలకు కూడా దారి తీసాక ఏం జరిగిందో చూసాం. ఇక ఇటు తెలంగాణలోని పరిస్థితులు అంత భిన్నంగా లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా కొన్ని సందర్భాల్లో విస్మయం కలిగిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో ప్రభుత్వం సీరియస్ అవడం వల్ల అల్లు అర్జున్ ని ఒకరోజు రిమాండ్ కు పంపడం కూడా సంచలనంగా మారింది. పుష్ప 2 ఈవెంట్ లో ప్రభుత్వాన్ని నాయకులను చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ విస్మరించడంతో దానికి సీఎం రేవంత్ హర్ట్ అయ్యారని, అతడి ఆగ్రహం మారు రూపంలో బయటపడిందని చాలా మంది విశ్లేషించారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాగ్రత్త పడడం చర్చగా మారింది. ఈ ఆదివారం సాయంత్రం వార్ 2 ప్రీ రిలీజ్ వేడుక సమయంలో వేదికపై ప్రసంగించిన యంగ్ టైగర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇతర నాయకులను, వేడుక సజావుగా సాగడానికి సహకరించిన పోలీసులను తన స్పీచ్ లో గుర్తు చేసుకోవడం, కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయారు. ఇది రేవంత్ వర్గాన్ని హట్ చేసి ఉంటుందని అభిమానులు వ్యక్తమయ్యాయి. అయితే ఇంతలోనే ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైన వీడియోలో జరిగిన దానికి క్షమాపణలు కోరుతూ ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. అల్లు అర్జున్ ఆ రోజు చేసిన తప్పును ఇప్పుడు తారక్ రిపీట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ప్రెజెంట్ ఎన్టీఆర్ పంపిన స్పెషల్ థ్యాంక్స్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.